మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని మార్టేడు గ్రామంలో యాపిల్ పండ్ల లోడుతో వెళ్తున్నటువంటి లారీ బోల్తా కొట్టింది. అధిక లోడుతో వెళ్తున్నటువంటి డీసీఎం అదుపు తప్పి బోల్తా కొట్టినట్టు తెలుస్తా ఉంది. ప్రమాదం జరిగినటువంటి వెంటనే స్థానికులు ఎగబడ్డారు. దొరికినటువంటి వారికి దొరికినట్లుగా యాపిల్ పండ్లను కవర్లు సంచులలో నింపుకొని ఆటోలు బైక్లలో పరారైపోయారు. క్షణాల్లోనే పండ్ల లోడు మాయం కావడంతో తీవ్రమైనటువంటి చర్చగా దారితీసింది ఇది. మరి ఇక లారీ డ్రైవర్కు గాయాలు కావడంతో కూడా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తా ఉంది. మరి మనం పొలిటెన్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం కదా, అది పరిస్థితి. అక్కడ చూడొచ్చు, అక్కడ ఆ డీసీఎం బోల్తా పడే, అది యాపిల్ లోడ్తో వెళ్తున్నటువంటి డీసీఎం ఒక్కసారి బోల్తా కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అసలు దయా జాలి ఏమీ లేదు అక్కడ. ఎవరైతే ఆయన ఆ డీసీఎం డ్రైవర్ ఉన్నాడో ఆయనకు గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే అతన్ని కూడా హాస్పిటల్కి అయితే తరలించారు మొత్తానికి. కానీ అక్కడ చూడొచ్చు, అదేదో కూరగాయల మార్కెట్ ఏమో అన్నట్టుగానే ఉంది. అక్కడ చేపల కోసం ఎగబడ్డట్టు, చేపల మార్కెట్లో ఎగబడ్డట్టుగా యాపిల్స్ కింద పడిపోయేసరికి సంచులు కవర్లు ఏవి పడితే అవి తెచ్చుకొని అట్లా విచ్చలవిడిగా అన్ని నింపుకొని లోడు మొత్తం కూడా ఖాళీ చేసి అక్కడ నుంచి ఒక్క పురుగు లేకుండా కూడా పరారైనట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఈ వ్యవహారం అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారిపోయింది. ఏంటది देखो